అగ్ర కథానాయకుడు రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఒకటయ్యారు. 38 ఏళ్ల తర్వాత కూలీ చిత్రంలో వీళ్ళు కలిసి నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. చివరిసారిగా ఇద్దరు మిస్టర్ భరత్లో తండ్రి కొడుకులుగా నటించారు. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా సత్యరాజ్ రజనీకాంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సీనియర్లు కలిసి నటించలేదు. తాజాగా వీళ్ళిద్దరిని ఒప్పించి కూలీలో నటించేలా చేశారు లోకేష్. ఇందులో సత్యరాజ్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ వీసాతో దుబాయ్ 10 ఏళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. 2019 నుంచి యుఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తుంది. అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలు కూడా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు. అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు గోల్డెన్ వీసాలు అందుకున్నారు. చిరు కంటే ముందుగా రామ్ చరణ్ భార్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్ళీ మంచి పరిపాలన వస్తుందని అన్నారు ఆమె. అంతకుముందు మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకొని తాతను స్మరించుకున్నారు. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం T20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్ను భర్తీ చేసే పనిలో BCCI పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కాగా దరఖాస్తులను BCCI స్వీకరించినప్పటికీ కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకొనున్నట్లు తెలుస్తుంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికీ వారెవరూ హెడ్ కోచ్ పదవికి అప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని BCCI మూలాలు వెల్లడించాయి. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ IPL 2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఢిల్లీ క్యాపిటల్స్లకు సారథ్యం వహించిన పంత్ ఆ జట్టు తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన పంత్కు T20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో సైతం సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నాడు. తనను క్రికెటర్గా చూడాలన్న తన తండ్రి కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14,000 విలువైన బ్యాట్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ పంత్ పేర్కొన్నాడు. కథానాయకుడు రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఖరారైంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను ప్రారంభించేందుకు సమాయత్తమవుతుంది చిత్ర బృందం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో భాగంగా రవితేజకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీలీల ఇప్పటికే రవితేజతో కలిసి ధమాకాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అది బాక్సాఫీస్ ముందు మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కల్కి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి. ఈ బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వీడియోను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించి టీజర్ విడుదల చేశారు. ఓకే బుజ్జి వీళ్ళకు సర్ప్రైజ్ చూపించేద్దామా అని ప్రభాస్, ఓకే భైరవ వాయిస్ ఓవర్తో బుజ్జి వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ వీడియో స్ట్రీమింగ్ కానుంది. కల్కి 2898 AD సినిమాలోని వివిధ పాత్రల పరిచయంతో ఈ వీడియో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంగీతం సంతోష్ నారాయణన్.